ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా ఉన్నాయి గోధుమలు. ఇంకో 2 kgs వరకు ఉన్నాయి, కైజన్నలు ఉన్నాయి. అవన్నీ చేసే లోపల చెత్త చూడండి ఎంత వచ్చిందో. ఇదిగోండి ఇంకా గాలికి ఎగురుతాను ఇవిడ పెట్టేసిన. ఇంత చెత్త వస్తుంది కాబట్టి మనం నీట్గా క్లియర్ చేసుకుంటూ చెరిగేసుకొని కడిగేసుకొని పిండి పట్టించుకోవాలి. బయట మనకి ఇంత నీట్గా చేసి ఎవరు చేసి పెడతారు చెప్పండి. ఇదిగోండి జల్లెడ పడితే ఇంత వచ్చింది చెత్త. తర్వాత నేను కూడా బకెట్లో పోసుకున్నాను. అంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఫైనల్గా అయితే జొన్న దోశ కోసం పిండిని అయితే రెడీ చేసుకున్నాను. జొన్నలు, మినపప్పు, బియ్యము ఇవి 3 కూడా ఏ రేషియోలో తీసుకున్నాను ఏంటనేది చూపిస్తాను. ఓకేనా? హాయ్ అండి, హలో. నేనైతే జొన్నలు తీసుకొచ్చాను ఇంతకుముందే బయటికి వెళ్ళి షాప్లో. ఎప్పుడుగా తెల్ల జొన్నలు తీసుకొస్తాను, ఈసారి అయితే పచ్చ జొన్నలు తీసుకొచ్చాను. కేజీ అయితే 70 రూపీస్ చెప్పారు. అవి నార్మల్ అయితే 35 రూపీస్, సారీ 40 రూపీస్ చేంజ్ ఏమో ఉంది. అయితే వీటిని ఒకసారి నీట్గా చెరిగేసుకొని దాంట్లో ఏమన్నా చెత్త కానీ లేదు అంటే ఇసుక కానీ ఏమన్నా ఉంటే తీసేసి ఒకసారి కడిగేసుకొని 2 రోజులు 3 రోజులు మంచిగా ఆరబెట్టేసుకొని అప్పుడైతే పిండి పట్టించేసుకున్నాము. పిండి పట్టించేసుకొని దీంతో రొట్టెలు చేసుకోవచ్చు, లేదు అంటే అప్పాలు చేసుకోవచ్చు, సర్వప్ప చేసుకోవచ్చు. బియ్యాన్ని వీలైనంత వరకు తగ్గించేసుకొని ఇలాంటివి చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అది ముచ్చట. అదిగోండి జొన్నలు మనము మార్కెట్కి వెళ్ళి తీసుకురాగా చాలామంది ఇట్లా షాప్లోకి వెళ్ళి తీసుకుపోయి ఇట్లా గిన్నెలో పోయి పట్టించుకొస్తారు. కానీ అట్లా చేయొద్దు, ఎందుకంటే దాంట్లో చెత్త ఉంటుంది. కాబట్టి మనము 1-2 సార్లు నీట్గా చెత్త ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని, ఇదంతా పొట్టు ఉంటుంది, ఈ పొట్టు అంతా క్లీన్ చేసి 1-2 సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత మాత్రమే పట్టించుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటాయి. ఇవి ఎంత ఫస్ట్ గ్రేడ్ అయినా సరే నాకు కడగకుండా అస్సలు పట్టించుకోవడం ఇష్టం ఉండదు అనమాట. అవి ఏంటి మనకి దుమ్ముగా ఉంటాయి. ఇప్పుడు ఇవి కడిగినప్పుడు చూపిస్తాను మీకు ఎంత దుమ్ము వస్తుందో. ఇదంతా పొట్టు, ఈ పొట్టు అంతా తీసేసేయాలి, లేదంటే పురుగు వచ్చేస్తుంది. మనం రొట్టె చేసేటప్పుడు కూడా పొట్టు అనిపిస్తుంది. ఏది అవసరమో అది తీసుకోవాలి, అవసరం లేని దాన్ని క్లియర్ చేసుకుంటూ చేసేసుకోవాలి. ఇదిగోండి ఏదో ఉష్కేమని ఉందో 1-2 నిమిషాలు ఒకసారి చెక్ చేసుకొని ఈ జొన్నలు మంచిగా కడిగేసి ఆరబోసుకున్నాక ఒకసారి పేలాలు కూడా చేసి చూద్దాము. బాగుంటాయి పేలాలు కూడా. మనం మంచి ఇంట్లోనే పేలాలు చేసుకొని కొంచెం తాలింపు వేసుకొని తిన్నా కమ్మగా ఉంటాయి. తర్వాత దీంతో రవ్వలాగా తయారు చేసుకొని ఉప్మాలాగా కూడా చేసుకొని తినవచ్చు అనమాట. వీలైనంత వరకు మనకు షుగర్ రాకంటే ముందే, షుగర్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్, షుగర్ వస్తే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముందే తీసుకున్నాం అనుకోని కొంతవరకు మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకున్న వాళ్ళం అవుతాం కదా. అందుకని పొట్టు ఇంత వచ్చింది చూసారా. ఇదిగోండి మట్టి గడ్డలు ఉంటాయి అన్నాను కదా, ఇదిగోండి మట్టి చూసారా. మనం కడగడం వల్ల మట్టి ఎక్కడైనా ఉన్నా ఆ మట్టి గడ్డలు వాటర్లో కరిగిపోతాయి. అందుకని మంచి నీట్గా కడిగేసుకోవాలి.
ఇప్పుడు ఇట్లా తెల్ల తెల్ల చూసరికి పేలాలే అనిపించింది. మంచిగా వస్తాయి పేలాలు. ఇట్లా అన్నిటిని ఏరేసి గిన్నెలకు మార్చేసుకొని నీళ్ళు పోసి కడిగేసుకుందాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తం అన్నింటిని కూడా చెరిగేసుకోవడం అయిపోయింది. ఇదిగోండి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మనకు చూడడానికి ఎంతో ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా, కానీ దాంట్లో చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఎంత పొట్టు వచ్చింది, ఒక ఇసుక రాయి, ఒక ఇసుక కూడా వచ్చింది, తర్వాత మట్టి గడ్డలు వచ్చాయి, ఒక పురుగు కూడా వచ్చిందనమాట. మనం ఏంటంటే పిండి ఎక్కువ రోజులు స్టోరేజ్ అయ్యి ఉండాలి అంటే మనకి దాంట్లో రాళ్ళు కానీ చెత్త కానీ ఏమీ లేకుండా ఉంటే మంచిగా ఉంటాయి. అందుకే మనం తీసుకొచ్చుకుని ఒకసారి చెరిగేసుకొని పిండి పట్టించుకోకుండా సరే చెరిగేసుకొని పెట్టుకోండి. ఇవ్వండి ఇసుక ఎక్కడో ఉంది అని చూస్తుంది. ఇవ్వండి ఇసుక రాయి వాటిలోనే కలిసిపోయి ఉంటుంది. మట్టి గడ్డలు కూడా బాగానే వచ్చేది. ఇవ్వండి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి మట్టి గడ్డలు. అందుకే మనము షాప్కి వెళ్ళి తీసుకెళ్ళగానే చాలామంది తీసుకుపోయి డైరెక్ట్ పట్టించేసుకుంటారు. అట్లా పట్టించుకుంటే పని చేయొద్దు. ఇదిగో దీనిలో కూడా చాలా ఉన్నాయి మట్టి గడ్డలు. ఇదిగో దాంతోపాటు కొండి పురుగు కూడా వచ్చింది. చూసే పురుగు కూడా వచ్చింది. అందుకే మనం ఒకరికి 2 సార్లు చెరిగేసుకొని మంచిగా కడిగేసుకొని ఒక 2 సార్లు ఆరబెట్టుకున్నాక పిండి పట్టించుకోవాలి. ఎంత 10-15 నిమిషాలు పట్టింది 2 కిలోల వీటిని నీట్గా క్లీన్ చేసుకోవడానికి. తర్వాత ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాం అనుకుని ఒక 2-3 రోజులు దీంతో సగం పిండి పట్టేస్తాను, సగం ఏమో మిక్సీ పట్టేసి రవ్వలాగా చేసి దాన్ని ఉప్మాలాగా కానీ లేదంటే అన్నంలాగా కానీ చేసుకొని తిందాంలే అనుకుంటున్నాను. ఎందుకంటే వీలైనంత వరకు మనకి షుగర్స్ రాకుండా ఉండేలాగా ప్రయత్నం అయితే చెయ్యాలి అని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయి. ఇటు చూస్తే తెల్ల జొన్నలకి పసుపు కలిపారా అన్నట్టు అనిపిస్తుంది. కూడా తెల్ల జొన్నలు ఇవి. అక్కడక్కడ పచ్చి జొన్నలలో తెల్ల జొన్నలు కూడా ఉన్నాయి. ఇవి మీ తెల్లగా ఉన్నాయి. యాక్చువల్గా పచ్చజొన్నలు అంటారు, ఇవి పచ్చ జొన్నలు అనమాట. జొన్నలలో తెలంగాణ మనం పచ్చజొన్నలు అంటాం కదా, కానీ పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు కాదు. వీటిని అయితే ఒకసారి నీట్గా ఇలా కడిగేసి తీసేసి ఇలా వేసుకున్నాము. ఒక్కోసారి అర్థం కావట్లేదు, తెల్ల జొన్నలు అయితే తక్కువ రేటు, పచ్చ జొన్నలు అయితే ఎక్కువ రేటు, కాబట్టి వాళ్ళు ఎక్కడ ఫుడ్ కలర్ కలిపేసి ఎండబెట్టేస్తారా అనిపిస్తుంది. ఏమో రోజులంతా కూడా కల్తీ మయంలో ఉంది కదా. అందుకే ఒకసారి కడిగేసుకున్నాం అనుకోండి, ఓ 2 నిమిషాలు 5 నిమిషాలు ఇట్లా వాటర్ నానబెట్టేస్తే కూడా ఒకవేళ ఫుడ్ కలర్ కలిపారే అనుకో కలర్ పోయే ఛాన్సెస్ ఉంటుంది కదా అని. ఏమో అసలు ఏది ఆరోగ్యానికి మంచిది, ఏది అనారోగ్యం చేస్తుంది అసలు అర్థం కావట్లేదు. అంతకుముందు పింక్ సాల్ట్ కూడా ఒకసారి తెచ్చుకుంటే అసలు పింక్ సాల్ట్ అంటే మన వాటర్లో వేయగానే అది ట్రాన్స్పరెంట్ అయిపోయింది, అసలు కలర్ అంతా వచ్చేసింది వాటర్లకి. నాకు అసలు భయం వేస్తామ్మా, నిజంగా పింక్ సాల్టా లేదు అంటే నార్మల్ సాల్ట్కే పింక్ కలర్ కలిపారా అనిపించింది. అందుకే ఏదైనా కానీ ట్రాన్స్పరెంట్గా ఉన్నది వాడుకుంటే బెటర్ ఏమో అనిపించింది. ఇది కూడా ఇంతకు కడగకముందు వేరే కలర్ ఉంది, ఇప్పుడు కడిగితే లైట్ కలర్ అయిందా అనిపిస్తుంది. ఒకసారి మనిషి జీవితంలో అనుమానం ప్రారంభమైంది అనుకోండి, కష్టం మీకు బతకడమేమో అనిపిస్తుంది. ఇప్పుడు మాట నేను ఆయన ఉన్నప్పుడు అన్నా అనుకో, మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నావు ఎల్లో కలర్ బయట తెచ్చుకుంటే అయిపోతుండే కదా అంటుండే. ఒక్కోసారి అట్లే అనిపిస్తుంది, డబల్ రేట్ తెచ్చుకొని మళ్ళీ అయ్యో అది కల్తీ చేసిందా ఏంటని ఆలోచించాల్సి వస్తుంది ఎందుకు అనిపిస్తుంది. ఇలా మంచిగా కడిగేసి ఇదిగోండి ఆల్రెడీ ఒకసారి వాటర్ తీసేసాను. ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట ఎల్లోగా. ఇవన్నీ తీసేసి నీళ్ళు మంచి వడిచిపోయిన తర్వాత ఆరబెట్టేసుకుందాం. ఓకేనా? అన్నిటిని జాలీల ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి, ఎక్సెస్ వాటర్ అంతా వడిచిపోతుంది. తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా మనము జొన్న నూకనైతే తయారు చేసుకున్నాను. ఇదిగోండి ఇదేమో ఇడ్లీ కోసమని ఇడ్లీ నూక, ఇదేమో ఉప్మా కోసమని ఉప్మా నూక, ఇదేమో రొట్టె కోసమని పిండి అనమాట. 2 kgs పట్టాను. 2 kgsలో చూద్దాం ఎంత వస్తుందో.
పిండి అయితే ఆల్రెడీ కొంచెం పట్టింది ఉంది, అది వేరే బాక్స్లో పెట్టాను. దీన్ని ఇంకొకసారి మిక్సీలో వేసేసామనుకోండి ఇంకా మెత్తగా వస్తుంది. దీంట్లో మనకి జొన్నలు ఏం లేవు, దొడ్డు జల్లెడ వేసి ఒక రౌండ్ అనేసాను. అప్పుడు జొన్నలన్నీ సపరేట్ అయిపోయింది. ఇది దొడ్డుగా ఉన్నది అనేస్తే ఈ సన్నగా ఉన్నటువంటి నూక అంతా వచ్చేసింది. ఓన్లీ జొన్నలు మాత్రమే పైన ఉండే. బట్ అంటే మనం మిక్సీ పట్టేసుకున్నాం. అంతకుముందు ఎలా చేయాలో అర్థం కాలేదు, చేస్తూ ఉంటే మనకు ఏం చేయాలో ఏంటో తెలుస్తుంది కదా. ఇదిగోండి ఇడ్లీ, ఉప్మా, రొట్టె. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినాలి కదా. మిక్సీ వేసా, మిక్సీ కంటే కూడా ఇసురు రవ్వతో ఇస్లీ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి మంచిది. అదే చూస్తాను నెక్స్ట్ టైం నుండి కట్టెల పొయ్యి మీద చేయడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. 1.5 kg జొన్నల్ని మిక్సీ పట్టేస్తే నాకు ఎంతెంత పార్ట్ వచ్చిందో చూపిస్తాను. ఇంతనేమో సన్న రవ్వ వచ్చింది, ఇది ఇడ్లీ కోసమని. ఇదేమో దొడ్డు రవ్వ, ఇదేమో ఉప్మా కోసమని. ఇది కూడా ఇది ఇంకొంచెం వచ్చింది, ఇది బియ్యం మనం రొట్టె కోసమని. కొన్ని జొన్నలు వచ్చేసాయి. వీటిని ఆల్రెడీ ఇంకా జొన్న పిండి పట్టించింది, దాంట్లోకి మార్చేస్తాను. ఓకేనా. ఇలా ఇన్ని రకాలుగా అయితే తీసుకున్నాను. ఈజీగా ఎంత మంచి తయారు చేసుకున్నామో చూడండి. మనం బయట కొనుక్కొచ్చుకునే వాటికంటే ఇంట్లో తీసుకుంటే బెటరు. ఈ రోజుకి నానబెడదాం అనుకుంటున్నాను. ఒక 2 కప్పులు నానబెడతా, చూద్దాం మంచిగా వస్తే నెక్స్ట్ టైంకి మళ్ళీ చేసుకోవచ్చు. జొన్న ఇడ్లీలు ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. సేమ్ మనకు ఉప్మా ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుంది, సన్న ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అలానే ఉందన్నమాట. కావాలంటే సన్న ఉప్మా రవ్వ అయినా చేసుకోవచ్చు, ఇడ్లీలైనా చేసుకోవచ్చు. ఇది ఇడ్లీకి, ఇది ఉప్మాకి, ఇది రొట్టెకి 3 రకాలు అనమాట అండి. హలో, ఇది వచ్చేసి బియ్యం పిండి అనమాట. నేనైతే బియ్యం పిండి అయినా, గోధుమ పిండి అయినా, జొన్న పిండి, మక్క పిండి, ఏ పిండి పట్టించుకున్నా వాటిని ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసి 4-5 రోజులు మంచిగా ఆరిన తర్వాత మాత్రమే పిండి పట్టించుకుంటాను. దీంట్లో అక్కడక్కడ ఉండలుగా ఉన్నట్టుంది. అయితే పట్టించుకున్న తర్వాత మనం చల్లారనివ్వాలి. పిండి మంచిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి పిండి ఎంత మంచి తెల్లగా ఫ్లఫీగా ఉందో. ఇలా పిండి మంచి తెల్లగా వస్తే మనము కడిగి పట్టించుకుంటే. అదే చూస్తున్నా అక్కడక్కడ కొంచెం బరకగా ఉంది పిండి అని చూస్తున్నా. బియ్యం ఒకవేళ ఆరలేవేమో అనుకుంటున్నా. బాగా మంచిగా ఆరితే ఇది చూడండి ఈ పిండిలా మంచి ఇలా మెత్తగా రావాలి. ఇది కొంచెం అక్కడక్కడ లైట్గా బరకగా తగులుతుంది. అందుకే మనం పిండి పట్టించుకునేటప్పుడు ఒకసారి ఇలా చెప్పాలి, మనం కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఎందుకు అట్లా కలిపానంటే, ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా చిన్నది, అది నేను ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు తయారు చేసుకుంటాను కదా. ఆ యొక్క పిండి ప్రమిదల కోసం ఇలా పిండి పట్టించుకొని రాగానే ఫస్ట్ ఈ యొక్క డబ్బా నిండా నింపేసుకుంటాను. నాకు ఈ పిండి అయిపోయే లోపల ఈ పిండి అయితే దేవుడికి పిండి ప్రమిదలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పిండి 1 month వరకు నాకు 2 సార్లకి మురుకులు చేసుకోవడానికి అయితే వస్తుంది. ఈసారి నేను తక్కువ పెట్టినట్టున్నాను. 6 కిలోలు ఉండొచ్చు, 6-7 కిలోలు ఉండొచ్చు పిండి అనుకుంటున్నాను. మరి ఇలా నిండా నింపేసుకొని దాంట్లో ఒక స్కూప్ లాంటిది ఏమైనా వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలానే పెట్టేసుకుని మనము పిండి ప్రమిదలు వేసుకోవడానికి ఇలా ఒక్క పిండి ప్రమిద ఇంత పెద్ద తీసుకుని కూడా ఒక 2 పిండి ప్రమిదలు అవుతాయి. అలా దాన్ని బట్టి అందాజ కొద్దీ వేసేసుకుంటాం. ఇంకా కొంచెం వేడిగా ఉన్నట్టుంది, ఇలా పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇది వచ్చేసి గోధుమ పిండి అనమాట. గోధుమ పిండి కూడా నేను మంచి గోధుమలు మొన్న రేషన్లో తీసుకొచ్చిన ఉంటే 18 రూపాయల కిలో, 5 కిలోలు తీసుకొచ్చాను. మంచి కడిగేసి ఆరబెట్టేసుకున్న తర్వాత పిండి పట్టించేసుకున్నాను. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. పిండి అయితే మంచి ఒదిగి వచ్చింది అనుకున్నప్పటికీ దీంతోపాటు ఇంకొక చిన్న క్యాన్ తీసుకెళ్ళాలనుకున్నా. పిండి పట్టేయడానికి వెళ్ళేటప్పుడు మర్చిపోయాం. ఇట్లా మంచి గట్టిగా ఒత్తేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. మనము ప్యాకెట్లో కొనుక్కొచ్చుకునే కంటే ఇలా చేసుకుంటే మనకు పిండి మంచి ఒదిగి వస్తుంది, నీట్గా ఉంటుంది, రేటు కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు బయట అనుకోని పిండి 60 రూపీస్ 70 రూపీస్ కేజీ ఉంటుంది. గోధుమలు కూడా బయట అయితే 55 రూపీస్ ఉన్నట్టున్నాయి, రేషన్ షాప్లోనే తక్కువ ఉన్నట్టుంది. అది కూడా అన్ని రేషన్స్లో అమ్మట్లేరు. నేను దీంట్లో ఒక స్కూప్ వేసుకుంటాను, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇంకో కొంచెం వేడిగా ఉంది, దీంట్లో కూడా ఇంకొక స్కూప్ కానీ స్పూన్ కానీ వేసి పెట్టుకుంటాను అనమాట. అప్పుడు మనం పిండి వాడుకునేటప్పుడు చేతి పెడితే ప్రతిసారి పిండి అనేటువంటి పురుగు వస్తుంది. అందుకోసం అని ఇవన్నింటిని కూడా చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ క్యాన్ అయితే వెంట్రుకలకు వచ్చినటువంటి క్యాను. ఇప్పుడు ఈ క్యాన్ కూడా వెంట్రుకలకు వచ్చిన క్యానే. ఎంత 24 సైజు ఉంది, నాకు తెలిసి 10 kgs వరకు పడతాయి అనుకుంటాను.
దీంట్లో 6-7 కేజీస్ వరకు ఇక్కడ వరకు వచ్చింది కదా. 10 కేజీస్ అయితే కరెక్ట్ సరిపోతుంది అనుకుంటా. అదిగోండి అక్కడ ఉంది ఇంకొక క్యాన్, ఈ క్యాను, ఈ క్యాను, ఈ క్యాను, ఈ 3 క్యాన్లు కూడా నా వెంట్రుకలకు వచ్చిన క్యాన్లే. ఇంకొక క్యాన్ వచ్చింది వెంట్రుకలు ఉన్నాయి మన దగ్గర, అంతగా ముచ్చిపోయింది జుట్టు. అట్లుంది పరిస్థితి. ఇది మొన్న తీసుకున్నటువంటిది. మొన్న మనం తిరుపతికి వెళ్ళేసి వచ్చాక వెళ్ళే ముందు అడిగాను అంకుల్ కడిగితే చిన్న తీసుకొచ్చాను. నాకు చిన్న వద్దా అంకుల్, ఇంత సైజే తీసుకొచ్చాను. నాకు అంత చిన్న సైజే వద్దా అంకుల్, పెద్దవి కావాలని చెప్పి. ఇంత పెద్దవి అనుకుని మనం అప్పాలు చేసినప్పుడు వేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఒకటేమో పిండి కోసం ఉంచుకుంటాం, మిగిలిన 2 అప్పాలు వేసుకోవడానికి మురుకులలో వేసుకున్నప్పుడు బాగుంటాయి. ఇదిగోండి ఇలా ఒకటి ఇక్కడ వస్తుంది చిన్నది, ఒకటి పెద్దది అక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము దీపాల కోసం చేసుకుని పిండి వస్తుంది అనమాట. ఇప్పుడు పూలు తెంపుకోవడానికి వాడేటువంటివి. ఇలా వీలైనంత వరకు స్టీల్ ఉన్నదనుకుని బాగుంటుంది.